హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ టెక్ T20. ఈరోజు మనం డైలీ యూజ్ చేసే తెలుగు వర్డ్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో నేర్చుకుందాం. అలాగే నా ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పక్కన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దానివల్ల నేను డైలీ చేసే న్యూ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తూ ఉంటాయి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇది వెంకన్న ఆలయం వరకు వెళ్తుందని అనిపిస్తుంది. ఇది వెంకన్న ఆలయం వరకు వెళ్తుందని అనిపిస్తుంది. ఇట్ ఫీల్స్ లైక్ గోయింగ్ అప్ హిల్ టు వెంకన్న టెంపుల్. ఇట్ ఫీల్స్ లైక్ గోయింగ్ అప్ హిల్ టు వెంకన్న టెంపుల్. ఇది వెంకన్న ఆలయం వరకు వెళ్తుంది అనిపిస్తుంది. ఇట్ ఫీల్స్ లైక్ గోయింగ్ అప్ హిల్ టు వెంకన్న టెంపుల్. నేను భగవంతుణ్ణి కనుగొన్నట్లు అనిపిస్తుంది. నేను భగవంతుణ్ణి కనుగొన్నట్లు అనిపిస్తుంది. ఇట్ ఫీల్స్ లైక్ ఐ గాట్ లార్డ్ పరమేశ్వర. ఇట్ ఫీల్స్ లైక్ ఐ గాట్ లార్డ్ పరమేశ్వర. నేను భగవంతుణ్ణి కనుగొన్నట్లు అనిపిస్తుంది. ఇట్ ఫీల్స్ లైక్ ఐ గాట్ లార్డ్ పరమేశ్వర. ఆయన బతికే ఉన్నట్లు తెలుస్తుంది. ఆయన బతికే ఉన్నట్లు తెలుస్తుంది. It feels like he is alive. It feels like he is alive. ఆయన బతికి ఉన్నట్లే తెలుస్తుంది. It feels like he is alive. అనిపిస్తుంది. అనిపిస్తుంది అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఇట్ ఫీల్స్ లైక్. ఇట్ ఫీల్స్ లైక్. అనిపిస్తుంది చెప్పడానికి ఇంగ్లీష్ ఏమంటారంటే ఇట్ ఫీల్స్ లైక్. ఇది చాలా అసత్యంగా అనిపిస్తుంది. ఇది చాలా అసత్యంగా అనిపిస్తుంది. ఇట్ ఫీల్స్ సో అన్రియల్. ఇట్ ఫీల్స్ సో అన్రియల్. ఇది చాలా అసత్యంగా అనిపిస్తుంది. ఇట్ ఫీల్స్ సో అన్రియల్. అన్రియల్ మీన్స్ అసత్యం. ఇది లోపల గట్టిగా ఉంటుంది. ఇది లోపల గట్టిగా ఉంటుంది. ఇట్ ఫీల్స్ టైట్ ఇన్సైడ్. ఇట్ ఫీల్స్ టైట్ ఇన్సైడ్. ఇది లోపల గట్టిగా ఉంటుంది. ఇట్ ఫీల్స్ టైట్ ఇన్సైడ్. ఇట్ ఫీల్స్ టైట్ ఇన్సైడ్. ఇది నా జీవితాంతం శక్తిని నింపుతుంది. ఇది నా జీవితాంతం శక్తిని నింపుతుంది. ఇట్ ఫీల్స్ మీ అప్ విత్ ద ఎనర్జీ ఆఫ్ ఫర్ ఏ లైఫ్ టైమ్. ఇట్ ఫీల్స్ మీ అప్ విత్ ద ఎనర్జీ ఫర్ ఏ లైఫ్ టైమ్. ఇది నా జీవితాంతం శక్తిని నింపుతుంది. ఇట్ ఫీల్స్ మీ అప్ విత్ ద ఎనర్జీ ఫర్ ఏ లైఫ్ టైమ్. నైట్ కలలో ఒక ఇల్లు వచ్చింది. నైట్ కలలో ఒక ఇల్లు వచ్చింది. ఇట్ ఫౌండ్ ఏ హోమ్ ఇన్ ద నైట్ డ్రీమ్. ఇట్ ఫౌండ్ ఏ హోమ్ ఇన్ ద నైట్ డ్రీమ్. నైట్ కలలో ఒక ఇల్లు వచ్చింది. ఇట్ ఫౌండ్ ఏ హోమ్ ఇన్ ద నైట్ డ్రీమ్. ఇది చాలా రోజులు లోపభూయిష్టంగా ఉంది. ఇది చాలా రోజులు లోపభూయిష్టంగా ఉంది. It had been fault since many days. It had been faulty since many days. ఇది చాలా రోజులు లోపభూయిష్టంగా ఉంది. ఇట్ హ్యాడ్ బీన్ ఫుల్ సిన్స్ మెనీ డేస్. సిన్స్ మెనీ డేస్ అంటే చాలా రోజులు నిందని. నొప్పి లేదు. నొప్పి లేదు. ఇట్ హ్యాడ్ నో పెయిన్. ఇట్ హ్యాడ్ నో పెయిన్. ఎవరైనా అంటూ ఉంటారు కదా, నాకు నొప్పి లేదు, నీకు దెబ్బ తగిలింది కదా, నొప్పి ఉందని అడిగితే నాకు నొప్పి లేదు అంటూ ఉంటాం కదా. ఇట్ హ్యాడ్ నో పెయిన్. ఇది నా కళ్ళ ముందే జరిగింది. ఇది నా కళ్ళ ముందే జరిగింది. ఇట్ హ్యాపెన్ రైట్ బిఫోర్ మై ఐస్. ఇట్ హ్యాపెన్ రైట్ బిఫోర్ మై ఐస్. ఇది నా కళ్ళ ముందే జరిగింది. ఇట్ హ్యాపెన్ రైట్ బిఫోర్ మై ఐస్. ఇది ఎలా సాధ్యమయ్యింది. ఇది ఎలా సాధ్యమైంది. ఏదైనా అవ్వని విషయం అయినప్పుడు ఈ విధంగా అంటూ ఉంటాం. ఇది ఎలా సాధ్యమైందని. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్. ఇది ఎలా సాధ్యమైంది. బ్రిటిష్ వారు భారతదేశాన్ని విడిచిపెట్టి 12 సంవత్సరాలు గడిచాయి. బ్రిటిష్ వారు భారతదేశాన్ని విడిచిపెట్టి 12 సంవత్సరాలు గడిచాయి. ఇట్ హ్యాస్ బీన్ 12 years since ది బ్రిటిష్ లెఫ్ట్ అట్ ద టైమ్. It has been 12 years since the British left at that time. బ్రిటిష్ వారు భారతదేశాన్ని విడిచిపెట్టి 12 సంవత్సరాలు గడిచాయి. It has been 12 years since
ది బ్రిటిష్ లెఫ్ట్ అట్ ద టైమ్. ఇది చాలా బాధించింది. ఇది చాలా బాధించింది. ఇట్ హర్ట్ సో మచ్. ఇట్ హర్ట్ సో మచ్. ఇది చాలా బాధించింది. ఇట్ హర్ట్ సో మచ్. చాలా బాధించింది. ఇది ఫస్ట్ డిగ్రీ హత్యకు సంబంధించిన స్పష్టమైన కేసు. ఇది ఫస్ట్ డిగ్రీ హత్యకు సంబంధించిన స్పష్టమైన కేసు. ఇట్ ఈజ్ ఏ క్లియర్ కేస్. ఇట్ ఈజ్ ఏ క్లియర్ కేస్. ఏ మర్డర్ ఆఫ్ ద ఫస్ట్ క్లాస్. ఏ మర్డర్ ఆఫ్ ద ఫస్ట్ క్లాస్. ఇట్ ఈజ్ ఏ క్లియర్ కేస్. ఏ మర్డర్ ఆఫ్ ద ఫస్ట్ క్లాస్. నా సహ ఉద్యోగులు కొత్త కారును కొనుగోలు చేశారు. నా సహ ఉద్యోగులు కొత్త కారును కొనుగోలు చేశారు. మై కొలీగ్స్ హ్యాస్ పర్చేస్డ్ ఏ న్యూ కార్. మై కొలీగ్స్ హ్యాస్ పర్చేస్డ్ ఏ న్యూ కార్. నా సహోద్యోగులు కొత్త కారును కొనుగోలు చేశారు. మై కొలీగ్స్ హ్యాస్ పర్చేస్డ్ ఏ న్యూ కార్. నా క్లాస్మేట్లలో ఒకరు ప్రతిష్టాత్మకమైన అవార్డును గెలుచుకున్నారు. నా క్లాస్మేట్లలో ఒకరు ప్రతిష్టాత్మకమైన అవార్డును గెలుచుకున్నారు. వన్ ఆఫ్ మై క్లాస్మేట్స్ హ్యాస్ ఓన్ ఏ ప్రెస్టీజియస్ అవార్డ్. వన్ ఆఫ్ మై క్లాస్మేట్ హ్యాస్ ఓన్ ఏ ప్రెస్టీజియస్ అవార్డ్. నా క్లాస్మేట్లలో ఒకరు ప్రతిష్టాత్మకమైన ఒక అవార్డును గెలుచుకున్నారు. వన్ ఆఫ్ మై క్లాస్మేట్స్ హ్యాస్ ఓన్ ఏ ప్రెస్టీజియస్ అవార్డ్. నా స్నేహితుల్లో ఒకరు ఆమె ఫిట్నెస్ లక్ష్యాలను సాధించారు. నా స్నేహితుల్లో ఒకరు ఆమె ఫిట్నెస్ లక్ష్యాలను సాధించారు. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ హ్యాజ్ అచీవ్డ్ హెర్ ఫిట్నెస్ గోల్. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ హ్యాజ్ అచీవ్డ్ హెర్ ఫిట్నెస్ గోల్. నా స్నేహితుల్లో ఒకరు ఆమె ఫిట్నెస్ లక్ష్యాలను సాధించారు. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ హ్యాజ్ అచీవ్డ్ హెర్ ఫిట్నెస్ గోల్. నా పొరుగు వారిలో ఒకరు రెస్క్యూ డాగ్ని దత్తత తీసుకున్నారు. నా పొరుగు వారిలో ఒకరు రెస్క్యూ డాగ్ని దత్తత తీసుకున్నారు. వన్ ఆఫ్ మై నైబర్ హ్యాస్ అడాప్టెడ్ ఏ రెస్క్యూ డాగ్. వన్ ఆఫ్ మై నైబర్ హ్యాస్ అడాప్టెడ్ ఏ రెస్క్యూ డాగ్. నా పొరుగు వారిలో ఒకరు రెస్క్యూ డాగ్ని దత్తత తీసుకున్నారు. వన్ ఆఫ్ మై నైబర్ హ్యాస్ అడాప్టెడ్ ఏ రెస్క్యూ డాగ్. నా కజిన్లో ఒకరు విజయవంతమైన వ్యాపారాన్ని ప్రారంభించారు. నా కజిన్లో ఒకరు విజయవంతమైన వ్యాపారాన్ని ప్రారంభించారు. వన్ ఆఫ్ మై కజిన్ హ్యాస్ స్టార్టెడ్ ఏ సక్సెస్ఫుల్ బిజినెస్. వన్ ఆఫ్ మై కజిన్ హ్యాస్ స్టార్టెడ్ యాజ్ ఏ సక్సెస్ఫుల్ బిజినెస్. నా కజిన్లో ఒకరు విజయవంతమైన వ్యాపారాన్ని ప్రారంభించారు. వన్ ఆఫ్ మై కజిన్ హ్యాస్ స్టార్టెడ్ ఏ సక్సెస్ఫుల్ బిజినెస్. నా సహచరులలో ఒకరు మారథాన్ పూర్తి చేశారు. నా సహచరులలో ఒకరు మారథాన్ పూర్తి చేశారు. వన్ ఆఫ్ మై టీమ్మేట్స్ హ్యాస్ కంప్లీట్ ఏ మారథాన్. వన్ ఆఫ్ మై టీమ్మేట్స్ హ్యాస్ కంప్లీట్ ఏ మారథాన్. నా సహచరులలో ఒకరు మారథాన్ పూర్తి చేశారు. వన్ ఆఫ్ మై టీమ్మేట్స్ హ్యాస్ కంప్లీట్ ఏ మారథాన్. నా బంధువులలో ఒకరు ఒక పుస్తకాన్ని ప్రచురించారు. నా బంధువులలో ఒకరు ఒక పుస్తకాన్ని ప్రచురించారు. వన్ ఆఫ్ మై రిలేటివ్స్ హ్యాస్ పబ్లిష్డ్ ఏ బుక్. వన్ ఆఫ్ మై రిలేటివ్ హ్యాస్ పబ్లిష్డ్ ఏ బుక్. నా బంధువులలో ఒకరు ఒక పుస్తకాన్ని ప్రచురించారు. వన్ ఆఫ్ మై రిలేటివ్స్ హ్యాస్ పబ్లిష్డ్ ఏ బుక్. నా రూమ్మేట్స్లో ఒకరు కొత్త విషయం నేర్చుకున్నారు. నా రూమ్మేట్స్లో ఒకరు కొత్త విషయం నేర్చుకున్నారు. వన్ ఆఫ్ మై రూమ్మేట్ హ్యాస్ లెర్న్ ఏ న్యూ. వన్ ఆఫ్ మై రూమ్మేట్ హ్యాస్ లెర్న్ ఏ న్యూ. నా రూమ్మేట్స్లో ఒకరు కొత్త విషయాన్ని నేర్చుకున్నారు. వన్ ఆఫ్ మై రూమ్మేట్స్ హ్యాస్ లెర్న్ ఏ న్యూ. నా సహోద్యోగులలో ఒకరు ఇల్లు కొన్నారు. నా సహోద్యోగులలో ఒకరు ఇల్లు కొన్నారు. వన్ ఆఫ్ మై కోవర్కర్స్ హ్యాస్ బాట్ ఏ హౌస్. వన్ ఆఫ్ మై కోవర్కర్స్ హ్యాస్ బాట్ ఏ హౌస్. నా సహోద్యోగులలో ఒకరు ఇల్లు కొన్నారు. వన్ ఆఫ్ మై కోవర్కర్స్ హ్యాస్ బాట్ ఏ హౌస్. నా క్లాస్మేట్లలో ఒకరు అగ్రశ్రేణి విశ్వవిద్యాలయంలోకి అంగీకరించబడ్డారు. నా క్లాస్మేట్లలో ఒకరు అగ్రశ్రేణి విశ్వవిద్యాలయంలోకి అంగీకరించబడ్డారు. వన్ ఆఫ్ మై క్లాస్మేట్స్ హ్యాస్ బీన్ యాక్సెప్టెడ్ ఇంటూ ఏ టాప్ యూనివర్సిటీ.
వన్ ఆఫ్ మై క్లాస్మేట్స్ హ్యాస్ బీన్ యాక్సెప్టెడ్ ఇంటూ ఏ టాప్ యూనివర్సిటీ. నా క్లాస్మేట్లలో ఒకరు అగ్రశ్రేణి విశ్వవిద్యాలయంలోకి అంగీకరించబడ్డారు. వన్ ఆఫ్ మై క్లాస్మేట్స్ హ్యాస్ బీన్ యాక్సెప్టెడ్ ఇంటూ ఏ టాప్ యూనివర్సిటీ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్లీజ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్.